హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా ఎవరు చూసినా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అయితే ఎక్కువగా షార్ట్ వీడియోసే ఉండేది, కానీ లాంగ్ వీడియోస్ పెడుతున్నాయి. ఇప్పుడు షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ పోతున్నాయి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ గెయిన్ అవుతున్నారు, బట్ వాచ్ అవర్ అనేది రావట్లేదు. అందుకే చెప్పే ప్రాసెస్ ఏదో లాంగ్ వీడియోనే చేసి అప్లోడ్ చేద్దాం, ఏదో ఒక వీడియో క్లిక్ అయ్యింది కదా అని అయితే లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. అంతకుముందు లాంగ్ వీడియోస్ 1 మినిట్కి ఎక్కువ ఉంటే లాంగ్ వీడియో కింద కన్సిడర్ చేసేది, బట్ ఇప్పుడు 3 మినిట్స్కి ఎక్కువ ఉండాలి వీడియో అనేది, ఉంటేనే అది లాంగ్ వీడియో. అలాగే ఈ వీడియో కూడా నేను 3 మినిట్సే తీశాను, అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా స్కిప్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా కాకుండా సరే అని 3 మినిట్స్ ఉంచుకునేలా వచ్చేలా చూశాను వీడియో అనేది. ఈ వీడియోలో అయితే ఇన్స్టాంట్గా రాగి దోశలు అలాగే టమాటా చట్నీ ప్రాసెస్ అనేది చూపిస్తాను, చూసేయండి. రాగి దోశలు అనేది కొంతమంది ఒక కప్పు రైస్, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు రాగులు అలా నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని కూడా పోసుకుంటారు. నేనైతే అలా చేయను, షాప్లో నుండి రాగి పిండి ప్యాకెట్ తెచ్చుకొని ఎక్కువగా అయితే రాగి జావ చేస్తాను, బట్ రిపీటెడ్గా అదే అవుతుంది. అది కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం, పిల్లలకైనా కొంచెం తింటారు కదా ఇష్టంగానైతే రాగి దోశలు పోసాను పిండితో. టేస్ట్ అయితే బాగుంది. సింపుల్ ప్రాసెస్, ఏం లేదు. రాగి పిండిని వాటర్ కన్సిస్టెన్సీ ఇంతకుముందు నేను చూపించిన విధంగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టుకోండి. నచ్చితే కొంతమంది అందులోనే క్యారెట్, ఆనియన్స్ కూడా వేసుకుంటున్నారు. అవి ఏమీ వేయలేదు, ఓన్లీ రాగిపిండి మాత్రమే అలా కలుపుకున్నాను. అది కలిపి పక్కకు పెట్టేసుకొని టమాటా చట్నీ ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. టమాటా చట్నీలో ఎక్కువగా నేనైతే పచ్చిమిర్చి వేస్తాను, బట్ అలా కాకుండా ఈసారి ఎండుమిర్చి వేసాను. ఒక 3 ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను. మళ్ళీ దాంట్లోనే ఆనియన్, టమాటా, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను. రాగి దోశలు అనేది బాగా మందంగా పోస్తే పర్ఫెక్ట్గా రావది, అసలు దోశలాగానే రావు. బట్ కొంచెం పలుచగా పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది దోశ అనేది. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. అండ్ దానికి తగ్గట్టు పచ్చడి కూడా చాలా టేస్టీగా వచ్చింది. పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చితో చేశాను కాబట్టి టేస్ట్ అనేది మంచిగా ఉంది. ఇందులో జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకోండి, అలాగే కొంచెం చింతపండు అనేది వేస్తేనే పచ్చడి కొంచెం టేస్ట్ ఉంది. చింతపండు అనేది స్కిప్ చేయకండి, టేస్ట్ బాగుంటుంది అది. అండ్ దోశ అనేది ఇలా పోసుకోండి, మరీ మందంగా పోసుకుంటే దోశ తీస్తే రాదు, దానికే అతుక్కుపోతుంది పెనానికే. అలా కాకుండా ఇలా పలచగా పోసుకోండి. అండ్ పలచగా పోసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత చిన్నగా సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉంచండి. అలా ఉంటే నీట్గా వస్తుంది, లేదంటే వస్తలేదు. బట్ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. ఇందులో నచ్చితే కొంతమంది బియ్య పిండి కలుపుకుంటారు, లేదంటే లేదు. నేనైతే ఏ పిండి కలపలేదు, ఓన్లీ రాగి పిండితోనే చేశాను. మీకు నచ్చితే బియ్య పిండి కూడా కలుపుకోండి, బియ్య పిండి కలుపుకొని పోసుకున్న బాగా వచ్చినాయి దోశలు. బట్ నేను అది స్కిప్ చేసి ఓన్లీ రాగి పిండితోనే చేశాను. అండ్ టమాటా చట్నీ ప్రాసెస్ అనేది ఇలా చేసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, వీడియో అనేది స్కిప్ చేయకుండా ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి.